ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధించి బీజేపీ దాదాపు తేల్చి చెప్పినప్పటికీ ఇంకా దానికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. రేణుక్ గారు, ప్రధానితో భేటీలో ఖచ్చితంగా స్పష్టత తీసుకురావాలి చంద్రబాబు. హోదా ఇప్పించగలుగుతారా, లేకపోతే బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది, దాని మీద డెసిషన్ తీసుకుంటారా అని చెప్పి ఇటు వైసీపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో ఏం చేయబోతోంది తెలుగుదేశం? ఈవేళ వైసీపీ ప్రశ్నించిందనో కాంగ్రెస్ ప్రశ్నించిందో అని కాదు, మాకంటూ ఒక రాజకీయంగా గానీ ఒక ఎజెండా ఉంది. తప్పకుండా రాష్ట్ర విభజన జరగక ముందు నుండే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, సమన్యాయం అని చెప్పాం. సమన్యాయం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతం అని హేళన చేశారు. కానీ దాని యొక్క పర్యవసానమే ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మన అందరం కూడా అనుభవిస్తున్నామో, మేము అక్కడ ఉండేవాళ్ళం, దాని యొక్క పర్యవసానం. ఆ రోజే చెప్పాము విభజన అన్యాయంగా జరుగుతుంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చట్టంలో పెట్టేటువంటి అన్ని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే చట్టం తీసుకురండి, ఆ తర్వాతే విభజన జరగాలి అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమంటున్నాము, అనేక టెక్నికల్ ఏదైతే కారణాలు చెప్తున్నారో ఏదేమైనప్పటికీ ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ గానీ అది కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బీజేపీ చెప్తున్నారు. కానీ మేము తెలుగుదేశం పార్టీ మాత్రం రేపు ప్రధానమంత్రి గారితో 17th అపాయింట్మెంట్ ఉంది. తప్పకుండా కలిసినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, ఎంత రెవెన్యూ లోటు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ముఖ్యంగా ఈ సౌత్ లో చాలా స్ట్రాటజిక్ గా ముఖ్యమంత్రి 2 రోజుల ముందు వెళ్తారనగా ఆ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చి చాలా క్లియర్ గా కుండబద్దలు కొట్టినట్టు ఇవ్వము, హోదా ఇవ్వడం కుదరదు, అంతకన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పడం వాళ్ళు చెప్పేశారు. అంటే ఆ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని మీదే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక అండర్స్టాండింగ్. ఇక్కడ ఎవరు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి. ఇప్పటికీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొంత ఇచ్చారు, కానీ ఇంకా చాలా రావాల్సింది, చేయాల్సింది కూడా ఉంది. వారు ఏంటి దీన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామంటున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా చూడటం అంటే ఏంటి, ఏ రకమైనటువంటి ఇప్పుడు కొత్త పదం వచ్చింది, ఫస్ట్ టైం వింటున్నాం. ఇప్పటి వరకు వేరే అన్ని విన్నాం, ప్రత్యేక హోదా ఇవన్నీ, కానీ ప్రత్యేక ప్యాకేజీలు విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని అంటే దీనికి కూడా చట్టబద్ధత ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? ఇప్పుడు చూసాము మన అందరికీ కూడా, ఇప్పుడు పార్లమెంటు సభల్లో ఇచ్చినటువంటి హామీలకి చట్టబద్ధత లేకపోవడంతో ఒక ప్రధానమంత్రి స్వయంగా ఇచ్చినటువంటి దాన్నే ఇవాళ దానికి ఒక 14th కమిషన్, ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్ ఒప్పుకుంటలేదు కాబట్టి ఇవ్వలేము అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన భారతదేశంలో ఇక రాబోయే కాలంలో ప్రతి హామీని కూడా చట్టబద్ధత తీసుకురాకపోతే ఈ విధంగా రాష్ట్రాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆందోళన అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఉదారంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మా యొక్క పోరాటం ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. రాజకీయంగా మేము మిత్రపక్షంగా అంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా అని చెప్పి మనం ఈ రోజు అక్కడి నుంచి మంత్రులుగా విత్డ్రా అవటం అనేటువంటిది అది ఒక రోజు పని. గతంలో మేము 29 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు మాకు 7 మంత్రి పదవులు ఇస్తామన్నప్పుడే మేము అవన్నీ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను రాజీ పడకుండా మేము పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటిది ఈ రోజు 2 పదవులను వదులుకుంటానికి అది కాదు మా యొక్క ఇష్యూ. కానీ అందులో ఉన్నట్లయితే మరిన్ని నిధులు రాబట్టుకుంటానికి ఒక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉండటం మూలంగానే రాష్ట్రానికి మేలు కలుగుతుంది అనేటువంటిది మా యొక్క భావన. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు గతంలో ఇచ్చినటువంటి అన్నిటినీ కూడా మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు. కాబట్టి దీంట్లో వచ్చేటువంటి ఉదారంగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కి. హోదా అడగలేదని చెప్పడం విష ప్రచారం అని నిన్న యనమల రామకృష్ణుడు చెప్తూ ఒక రోజులో తేలే వ్యవహారం కాదు అని చెప్పి కూడా అన్నారు. బీజేపీ ఆయన చెప్పారు, నిన్న టీడీపీ యనమల రామకృష్ణుడు కూడా చెప్పారు. దాని హోదా గురించి నిజంగానే, ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చినప్పుడు శంకుస్థాపన సమయంలో ఆయన హోదా గురించి అడగలేదు. ఆ రోజు ప్యాకేజీ ఇవ్వండి మాకు ఇవ్వాల్సింది అన్నారు. అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను మర్చిపోయానన్నారు. అలాగే ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారితో కలిసినప్పుడు ఇదేమన్నా ఒక ఇది సంజీవన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనే పదమే అంత వాడాలా, దానికి సంబంధించి మనం నిధులు రాబట్టు ఏదో ఒకటి స్టాండ్ అవ్వండి. మేము చెప్పేది అది, ఊరికి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయొద్దు మీరు ఇష్టం వచ్చినట్టుగా. మీకు నిజంగా ప్రత్యేక హోదా కావాలి అనుకుంటే సీరియస్గా ఫైట్ చేయండి. 20 సార్లు కలిసాం, 30 సార్లు కలిసాం, ఆయన మా ఫ్రెండ్షిప్ను ఏదో అన్నట్టు తమలపాకుతో నేను ఇట్లా అంటాను, తలుపు చెక్కతోను అట్లాను తెలుగులో సామెత ఉంది. వాళ్ళు ఈరోజు తలుపు చెక్కతో కొడతా ఉన్నారు, మీరు ఇంకా తమలపాకుతోనే టచ్ చేస్తా ఉన్నారు. ఇది కాదు కదా విధానం. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశము అది నిజంగానే బిల్లులో పెట్టినట్టు పెట్టకపోయినా కూడా ఎట్లాంటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాజ్యసభలో ఇచ్చినటువంటి మాట అది. వెంటనే కేబినెట్ తీర్మానం జరిగింది, అది అయిపోయిన తర్వాత కేబినెట్ తీర్మానంలో వచ్చినటువంటి అంశం బిల్లు కాదండి. అంతకుముందు 4 రాష్ట్రాలు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది, బిల్లులో పెట్టి ఇవ్వలేదు,
తీర్మానం ద్వారానే ఇచ్చారు. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ 7 రాష్ట్రాలకు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అది తీర్మానం ద్వారానే ఇచ్చారు. ఎవరు బిల్లులో పెట్టలేదు. వాడు తప్పించుకుంటున్నారు ఈ రోజు. దాన్ని గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఉందిలే. అధికారంలో ఉన్నారు గనక అన్నిటినీ మించి మీకు 14 ఫైనాన్స్ కమిటీ రద్దు చేసి తర్వాత నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చేటప్పుడు దాంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశం మీద ఒక తీర్మానం చేశారు. ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 24 hours కరెంటు దానికి ఏదో ఒప్పందం చేసుకుంది. అదొకటి. తర్వాత రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశం, అలాగే వెనుకబడ్డ ప్రాంతాలకి ఇచ్చేటువంటి ప్యాకేజీ అంశం 3 పెట్టి దాంట్లో అప్పుడే తీసేశారు వాళ్ళు. అప్పుడే ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం చేర్చలేదు. చేర్చనప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు గట్టిగా అడగలేకపోయారండి? దానికి మళ్ళీ నీతి ఆయోగ్ ఏర్పడటానికి మధ్యలో 8 నెలల కాలం ఉంది. ఈ వ్యవధిలో వీళ్ళు గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఉన్నట్టయితే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఈ పరిస్థితి ఈ రోజు వచ్చేది కాదు. తర్వాత అక్కడ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా చూద్దాం, మనం ఎవరు ఏం అనొద్దు మీరు, ఇప్పుడు కొంచెం స్వరం ఇప్పుతా ఉన్నారు. అది ఇప్పుడు ఈ రోజు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇది సంజీవని కాదు అన్నది కూడా వీళ్ళు రాంగ్ సైడ్ రబ్ చేసేటువంటి ప్రభుత్వం. అటువంటి కార్యక్రమం గతంలో కూడా అసెంబ్లీలో అంటే ఆ ఒక్క పదాన్నే చూపిస్తున్నారు. దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, దాని యొక్క పూర్తి ఉద్దేశం ఏంటి అనేటువంటిది కూడా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ లో అంత ఇదిగా ఉందన్నమాట. ఆ రోజు ఏ ఉద్దేశంతో అన్నారు? ఒట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది ఇవ్వటం మాత్రమే ఈ యొక్క రాష్ట్రానికి సరిపోదు, దాంతో పాటుగా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలి. మేము గతంలో ఇచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేషన్స్ లో కూడా మొట్టమొదటి పాయింట్ అదే ఉంటుంది. ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం కొనసాగాలి. ఇప్పుడు ఇచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ కూడా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 22,000 రాబోయే 5 సంవత్సరాలకు అది సరిపోదు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా రాజీ పడాలి, గమనించాలి. కరెక్ట్ కాదు, కంట్రోల్ చేయకపోతే కరెక్ట్ కాదు. ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి, అది పద్ధతి. అందువల్ల ఈ రోజు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అసమర్థంగానే వ్యవహరిస్తా ఉందండి ఈ విషయంలో. మీరు తేల్చుకోండి ముందు, ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే ప్రత్యేక హోదా, ఈ 2 అంశాల మీద దేని కట్టుబడుతున్నారు? లేదు, 2 కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎలా ఫైట్ చేస్తున్నారు? ఎంతసేపు ఉన్న మా మధ్య చిచ్చు పెట్టడానికి అని ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవటం కాదు. ప్రతిపక్షమే ధైర్యంగా ముందుకొచ్చి ఢిల్లీలో ధర్నా చేశారు, గుంటూరులో ధర్నా చేశారు. దాని మీద ఇప్పుడు జిల్లా ధర్నా చేస్తా ఉన్నారు ప్రత్యేక హోదా కావాలని. మీరు అనుకున్నారేమో ప్రజల్లో లేదు అని చెప్పి, అది ఇప్పుడే అర్థం కాదండి. ఎందుకంటే ఇంక ఇప్పటి వరకు విభజన సరిగా జరగలేదు రాష్ట్రానికి. అన్ని జరిగిపోయిన తర్వాత ఉద్యోగస్తులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా అక్కడ తరలిపోయిన తర్వాత పూర్తి కంప్లీట్ గా డివిజన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. అక్కడ రాబోయేటువంటి పరిస్థితులు చాలా దారుణంగా రాబోతున్నాయి. ఓ పక్కేమో కరువుతో 2 సంవత్సరాలుగా ఏం లేదు, కనీసం కరువు నష్టపరిహారం కూడా మనం సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. హుదూద్ తుఫానుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా వాళ్ళు చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే పెద్ద మోసం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి 2013 సంబంధించినటువంటి దాని సంబంధించిన నిధులన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు ఎలా విడుదల చేశారో అలాగే 1,30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేశామనే దాన్ని మేం చేశామన్నట్టుగా చెప్తున్నటువంటి దాన్ని కూడా మీరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అలాగే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా 2,45,000 కోట్లు మేము ఇవ్వబోతున్నాం అనే అంశాన్ని ముందే మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఈ రోజు ప్రభుత్వం గట్టిగా లేకపోతే చాలా నష్టం జరగబోతుంది. ఈ అంశాన్ని ఎలా చూస్తుంది టీఆర్ఎస్? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏపీతో పాటు మాకు కూడా ప్రత్యేక హోదా కావాలి తెలంగాణకని సభలో ఎంపీలు అడుగుతూ ఉన్నారు. సరే, అసలు ఏపీకే ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్తున్న పరిస్థితిలో తెలంగాణకు వస్తుందా లేదని పక్కన అంశం అయితే ప్రత్యేక రాష్ట్రం అని ఏదైతే బీజేపీ చెప్తుందో దానికి ఏమన్నా నాకు అర్థం కనిపిస్తుంది? అంటే ఒకటి, 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆ రోజు పార్లమెంట్ లో పీపుల్ డిమాండ్ గా రాలేదు ఏది ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనేది. నాయకులు మేము ఎట్లా విభజన జరుగుతున్నది కాబట్టి మా అస్తిత్వాలను కాపాడుకోవడానికి బీజేపీ ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఆ రోజు ప్రకటన రాగలిగింది. దాని తర్వాత ఎన్నికల వాగ్దానంలో పెట్టి ఎన్నికల ప్రచార సభల్లో పెట్టిన తర్వాత మోడీ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడిన తర్వాత ప్రజల్లో తప్పకుండా స్పెషల్ స్టేటస్ వస్తుంది ఇద్దరు కలయిక వల్ల అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్లో కలగజేశారు. ఆ కలగజేసిన తర్వాత డెఫినెట్ గా ప్రజల్లో ఆ డిమాండ్ పట్ల చాలా ఇలా మా జీవన ప్రమాణాలు పెరుగుతాయనేటువంటి ఒక ఆశ ఉంది. కానీ 11 రాష్ట్రాల్లో వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంది? ఇప్పుడు అసలు
స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు లేవనే తేలిపోతా ఉంది. రోజు ఒకరు మాట్లాడి పార్లమెంట్ లో మాట్లాడినా, బయట మంత్రులు మాట్లాడినా ఇక దీని మీద దాగుడు మూతలు ఏం లేదు. ఇలా బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 11 రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ వల్ల అక్కడ ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమలు రాలేదు, జీవన ప్రమాణాలు పెరగలేదు. కాబట్టి స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేది ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు, దానికంటే భిన్నమైనటువంటి ప్యాకేజీలు మేము ఇస్తామనేటువంటి మాటల్ని వాళ్ళు ఫ్లోట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా ఒక గొప్ప పార్లమెంటేరియన్ చెప్పుకునేటువంటి వెంకయ్య నాయుడు 11 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయంలో ఆయనకు అవగాహన లేకనే ఆ రోజు స్పెషల్ స్టేటస్ అడిగిండా? ఇలా దానికి సమాధానం చెప్పాలి బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇలా తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఇలా బీజేపీ పార్టీ మీద స్పెషల్ స్టేటస్ లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంగా మేము ఇక్కడ 2 రాష్ట్రాల విభజన తర్వాత ఇలా విద్యుత్ రంగం మీద కానీ, నీటిపారుదల రంగం మీద కానీ, ఇలా వాటర్ గ్రిడ్ లాంటి ఈ సమస్యల మీద కానీ మేము వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి వచ్చింది. దీన్ని కాపాడడానికి 2 రాష్ట్రాలకు ఇవ్వాలి. మాకు ఆంధ్రకి ఇస్తే మేమే వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ ప్రజలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్రం మీద. ఒక 12-13 వేల కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉంది అనేటువంటి మాటలు కాదు. ఇలా 93 వేల కోట్లు ఇలా ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ కరెంట్ అవసరాలు ఎక్కువ ఉండి కూడా ఇక్కడ అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి మేము చేసుకోలేకపోయినాం. అట్లాగే నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా మా వాటా మాకున్నా కూడా ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించడంలో విఫలమైపోయినాం. కాబట్టి వీటిని అన్నింటినీ రియంబర్స్ చేయడానికి అవసరమైనటువంటి సాయం చేయాలని మేము అడుగుతాం. తప్పకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి నీటికి సంబంధించి మాత్రం ఒకటి ఉంది. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు మీరు ఒకటి చెప్పాలండి, ఈవేళ పాలమూరు రంగారెడ్డి గాని దిండి ప్రాజెక్టులు మీరు కడుతున్నారు, దానికి నీటి కేటాయింపులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఎక్కడి నుంచి నీటి కేటాయింపులు? మేము దాని మీదే కదా మీరు ప్రాజెక్ట్ అని ఎందుకంటున్నాం. మీకు బచావత్ ట్రిబ్యునల్ లో ఇచ్చిన 299 టీఎంసీలు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది మొత్తము కూడా నదీ జలాల నుంచి తీసుకోవాలని ఉందా? అది లేదు, అందులో కేవలం 140 టీఎంసీ మాత్రమే నదీ జలాల నుంచి తీసుకోవాలని ఉంది. ఆ రోజే అది నికర జలాలు ఇప్పుడు మొన్న బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగినాయి, మీరు మేము అందరం పత్రికలు చూసినాం. ఆయననే మీరు ఇంతకాలం ఎట్లా ఓపిక పట్టారు, మీకు అవసరమైనటువంటి వాటాలు ఉండి కూడా ప్రాజెక్టుల నిర్మాణం చేయలేకపోవడం ఎంత అన్యాయం జరిగిందని ట్రిబ్యునలే నిన్న కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మాకు 1300 టీఎంసీ ఏదైతే ఇప్పుడు గోదావరి కృష్ణా మీద ఉందో, ఏది 1 లంప్ గా ఇచ్చినటువంటిది దాన్ని ప్రాజెక్టుల వారీగా ఇస్తే బాగుండనేటువంటి వాదన మేము చాలా కాలం చేసాం. కానీ కింద లోయర్ రిపేరియన్ గా వీళ్ళు ఏవి ప్రాజెక్టులకి అసలు అనుమతి లేకుండా కట్టుకున్నటువంటి ప్రాజెక్టులకి ఇలా మాకు ఉండేటువంటి వాటను కట్టుకుంటే కూడా మీకు పాలమూరు రంగారెడ్డికి లేదు. స్పెషల్ స్టేటస్ కాబట్టి జనాన్ని ప్రాజెక్టుల వైపు మళ్లించేటువంటి ప్రయత్నం ప్రాజెక్టుల వారీగా ఇచ్చారు, అది మొత్తం నదీ జలాల నుంచి తీసుకునేది కాదు. కాంగ్రెస్ ఎట్లా చూస్తోంది దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదాకు సంబంధించి వాళ్ళు పోరాటం చేసి ఒక ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. ఇప్పుడు కూడా కోటి సంతకాలు సేకరణ తర్వాత అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ సరే, ప్రధాన దోషిగా కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు బీజేపీ చూపించే ప్రయత్నం చేయడం కానీ లేకపోతే తెలుగుదేశం మాట్లాడిన అటువంటి పరిస్థితి. మరి దాంట్లోంచి బయటపడే అవకాశం ఉందా? దీన్ని ఎట్లా చూస్తుంది? ఒకటండి, ప్రధాన దోషిగా కాంగ్రెస్ పార్టీని చూపెట్టి మొన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని. మరి ఎలా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టినరు? ఈ స్టేట్ని డివైడ్ చేసి మీకు అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది, నేను ఒప్పుకుంటాను. మరి ఇదే వెంకయ్య నాయుడు గారు మరి ఆ చట్టసభల్లో అక్కడ పార్లమెంట్ సాక్షిగా మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టారు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 5 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి, 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు అని చెప్పేసి ఎవరండి? వెంకయ్యనాయుడు గారు కదా. మరి ఇవాళ ఏం చేస్తున్నారండి? మరి వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు మాటలు ఏవైతే మాట్లాడినామో మరి ఇవాళ గుర్తులేదా? మరి దీనికి అడగరా? కాంగ్రెస్ పార్టీ అడగదా? ఇలా కాంగ్రెస్ పార్టీ అదే అడుగుతుంది, నీకు గుర్తు చేస్తుంది. నువ్వు పార్లమెంట్లో ఏం మాట్లాడావు, పార్లమెంట్లో నువ్వు మాట్లాడింది ఏంటి, మీ పార్టీ మాట్లాడింది ఏంటిది, మరి మీరు ఏం ప్రజలలోకి వెళ్ళి ఏం ప్రామిస్ చేశారు? టీడీపీతో పొత్తు పెట్టుకునే కదా మీరు వెళ్ళినారు. టీడీపీ బీజేపీని ఎందుకు సమర్థించిన ప్రజలు? ఎందుకంటే మీరు వస్తే మాకేమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మిమ్మల్ని సమర్థించి మీకు అధికారం అప్పగిస్తే 2 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని మేము బయటపెడుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి ప్రత్యేక హోదా వల్ల 100% లాభం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి.
ఇవాళ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి, బీజేపీ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ గా అవన్నీ ఒకటే తెలిసినప్పుడు చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చట్టంలోనే పెట్టుంటే బాగుండేది చట్టం కదా. కాదు, అయిపోయింది. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ మరి ఈ రోజు ఏం చేశారు? సగం ఈ రోజు విషయాలు షెల్ ఎగ్జామిన్ అని పెట్టారు. రైల్వే జోన్ కూడా ఇప్పుడు should be given అని 2 పెట్టారు. years అవుతుంది. మీరు ఒకసారి యాక్ట్ చదవండి. మీరు చట్టంలో లేకుండా ఆర్డినెన్స్ చేసి పోలవరాన్ని స్పెషల్ ఎగ్జామిన్ అని పెట్టారు. స్పెషల్ ఎగ్జామిన్ అంటే ఎవరికి ఎగ్జామిన్ చేయాలి? వాటి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయము అది అధికారికమే, అది ఉత్తర్వులే. ఒకటే అంతే తప్ప నువ్వు అందులోనే ఉండాలని ఏం లేదు. టీడీపీ కలిసి ఓట్ల కోసం అది ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఒకటి కలిసి చెప్పాలి. ఓట్ల కోసం మీరు ఎందుకు ఆ అధికారం రోజు కోసం మీకు ప్రజలు ఇవన్నీ మోసం తెలుసు చేసిన కదా, మీరు. ఎందుకు ఇవాళ చట్టబద్ధత రెండేళ్ళు అవుతున్నా చేయలేదు? కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి మీరు రెవెన్యూ లోటు ఉంటే రెవెన్యూ లోటు నింపుతామన్నారు, రెవెన్యూ లోటు లేదు. బడ్జెట్ డెఫిసిట్ ని మేము సరే, మేము అడగవలసినవి మీరు అడుగుతాము. మీరు మీరు అధికారంలోకి సగం చట్టం వచ్చినప్పుడు ఏదైతే మీరు టీడీపీ ఏం చేస్తుంది? బీజేపీ నిలదీయాల్సిన అవసరం లేదా? మేము ఇవాళ నిలదీస్తున్నాం. మీరు ఇప్పుడు అధికారం చేస్తుంది లాలూచీ కోసం ఏంటి? మీరు ఇలా ఈ BJP రోజు జోన్ అక్కడ ఉన్నారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క సగం హోదా కోసం చట్టంలో మీరు పోరాటం అంశాలు చేయాలా? మీరు దేశాల పార్టీ ఎగ్జామిన్ నుంచి పెట్టారు. బయటికి అవన్నీ కూడా రావాలి, ఇష్యూ రావాలి. ఇవాళ గొడవ ఉండేది కాదు కదా బయటికి మీకు. వస్తే ప్రజలు నమ్ముతారు. ఒక్క మాట బాబు, ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి, రాజ్యసభ నుంచి మళ్ళీ లోక్సభకు రావాలంటే టైం లేదు. లోక్సభలో మళ్ళీ బిల్లు పాస్ అవుతుంది నమ్మకం కూడా లేదు. అప్పటికే గొడవ జరుగుతా ఉంది, ఎవరు ఒప్పుకోవట్లేదు. సమైక్యాంధ్రలో ఇక్కడ వాళ్ళంతా కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అక్కడే చేసేసారు. ప్రధానమంత్రి గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. జరుగుతున్న టైంలో ఆయన ఎక్కడో కూర్చొని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ మీరు కనీసం రెండేళ్ళు దాని మీద అవుతుంది, ప్రొటెస్ట్ కూడా మీరు తెలియజేయనటువంటి నాయకుడు కానీ జగన్మోహన్ ఒక రెడ్డి గారు. ప్రయత్నం మాత్రం జరగట్లేదు. ప్రయత్నం కాదు, ప్రయత్నం వాళ్ళ జరగట్లేదు. అధికారం. వద్దు అని చెప్పి మీరు నిలబడి ఈవేళ అఖిల పక్షం అంటే ఈవేళ ప్రజలందరూ తిరస్కరించినటువంటి పార్టీలు అండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తిరస్కరించబడినటువంటి పార్టీలు. ఇప్పుడు ఆ పార్టీలను తీసుకుని ఢిల్లీ అంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం, తప్పకుండా వాళ్ళు ఎన్ని తీసుకుని వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ వచ్చి నా వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పింది ఆయనే కదా. ఎప్పుడు వ్యతిరేకం కాదు. తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణ ఇలాంటి చాలా కేసులు వేస్తున్నారు. ఏం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన మీరు కేసులు వేసిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చంగా బయటపడ్డారు. మీరు ఇలాంటి ఇప్పటికీ 26 కేసులు వేసుకున్నారు. ఏం చేశారు? చూస్తూనే ఉండండి ఎన్టీవీ.